ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. వాటితో పాటు మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు రక్తంలో కొవ్వు పేరుకుపోవటమే ప్రధాన కారణం అవుతుంది. మరి రక్తంలో కొవ్వు పేరుకుపోకూడదు అంటే మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మనం వాడే వంట నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం ఖచ్చితంగా ఇంట్లో ఏ వంట నూనె ఉపయోగిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా నూనె రకం ఏదైనా సరే దాన్ని ఎక్కువగా వినియోగించడం కూడా మన గుండె ఆరోగ్యానికి కీడు చేస్తుంది. నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ముందుగా అధిక రక్తపోటు వచ్చి ఆ తర్వాత గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ డిసీజ్లకు దారితీస్తుంది. కాబట్టి మనం వంట నూనె రకంపై మాత్రమే కాకుండా వంటల్లో వినియోగించే నూనె మోతాదు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కొన్ని మేలైన వంట నూనెలను మాత్రమే వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె విషయంలో వంటలో మార్పు చేయకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని నూనెలు చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెడతాయని, వాటిని తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. వేరుశనగ నూనెతో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటారు, కానీ ఇది అపోహ అని నిపుణులు అంటున్నారు. వేరుశనగ నూనె ఉపయోగించటం ఆరోగ్యానికి మంచిది. వేరుశనగ నూనెలో విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్ అధిక మొత్తంలో ఉంటాయి. అయితే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు నెలల తరబడి ఒకే నూనెను కాకుండా 2 నెలలకు ఒకసారి నూనె రకాన్ని మారిస్తే బాగుంటుంది. అదే విధంగా అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అవిసె నూనెను వంటల్లో వాడితే శరీరంలో కొలెస్ట్రాల్ తో పాటు మంటను తగ్గిస్తుంది. అయితే అవిసె నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించినా, ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ చేసినా దాని సహజ లక్షణాన్ని కోల్పోతుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకూడదు. ఆలివ్ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మన దేశంలో ఆలివ్ నూనె ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానిని మధ్యప్రాచ్యం, మధ్యతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారత్లో ఆలివ్ నూనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమతను బట్టి అరుదుగానైనా ఆలివ్ నూనెను వంటల్లో భాగంగా చేసుకోవటం ముఖ్యం. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. అంతేకాక ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.